మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ వాగ్దాన సందేశ కూడికకు చేరుకుడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషంగా ఉన్నవారు ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పచ్చు కదా. వెరీ గుడ్. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మనలందరినీ జ్ఞాపకం చేసుకొని గడిచిన 7 నెలలు ఆయన దయారెక్కల నీడలో మనల్ని భద్రపరిచిన రీతిగా 7 నెలలు ప్రభు చేసిన ప్రతి వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చుకుంటూ ప్రభు వచ్చారు. ఈ 2025వ సంవత్సరం ఇప్పటికే 7 నెలలు గడిచిపోయాయి. 8వ నెలలో అడుగు పెట్టడానికి ప్రభు మనకు కృప చూపించారు. ఇలా కృప చూపించిన దేవుడు ఈ 8వ నెలలో ప్రభు మనల్ని ఎలా నడిపించబోతున్నారు, ఈ 8వ నెలలో ఆయన మనతో ఎలా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యిర్మీయా ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం, యిర్మీయా ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యిర్మీయా 18:6. ఇజ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇజ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ ఆగస్టు నెలలో మనతో మాట్లాడుతున్న మాట యిర్మీయా ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడిన మాట, మీరు నా చేతిలో ఉన్నారు. మీరు దేవుని చేతిలో ఉన్నారు. మనమందరము కూడా దేవుని చేతిలో ఉన్నాము. మన సంఘం దేవుని చేతిలో ఉంది. మన కుటుంబాలు దేవుని చేతిలో ఉన్నాయి. మన దేశం దేవుని చేతిలో ఉంది. ఈ భూమి మీద నడిపించబడుతున్న ప్రతి నరమాత్రుడు యేసయ్య చేతిలోనే ఉందురుగాక. ప్రభు చెప్పకనే చెప్తున్న ఓ మంచి మాట, ఈ నెలలో మనం అందరము కూడా దేవుని చేతిలో ఉందుముగాక. మంచిగా రాయబడి ఉన్నాయి కదా ఈ మాటలు. జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఎట్లాగైతే ఉంటుందో, ఇశ్రాయేలు ప్రజలారా అనగా దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం అందరము కూడా ఆత్మీయంగా ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్నాం. మనం అందరము ఎలా ఉన్నాము, ఎక్కడ ఉన్నాము అని అంటే, మీరందరూ నా చేతిలో ఉన్నారు. దైవజన్ని దేవుడు తీసుకుని వచ్చి ఒక కుమ్మరి వాని ఇంటికి తీసుకుని వెళ్ళి దేవుడు అక్కడ ఈ మాటను దైవజనుడితో పలుకుతూ ఉన్నాడు. ఇదిగో యిర్మీయా, ఆ కుమ్మరి వాని చేతిలో మట్టి ఎలాగైతే ఉందో, జిగటి మన్ను ఎలాగైతే ఉందో, అతనికి ఇష్టం వచ్చినట్లుగా ఆ పాత్రను చేసుకుంటాడు కదా. తనకు ఏ రీతిలో కావాలనుకుంటే అలాగూ చేసుకుంటాడు కదా. అట్లాగే నా ప్రజలను కూడా నేను చేసుకోగలుగుతాను. అక్కడ రాయబడి ఉంది కదా, కుమ్మరి మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఒక కుమ్మరివాడు ఆ మట్టికి ఎంతటి ఘనతను తీసుకుని వస్తాడు. ఒకప్పుడు ఈ మట్టి ఎక్కడుంది? అందరి కాళ్ళ కింద నడిపించబడుతుంది. అందరి కాళ్ళ చేత త్రొక్కబడింది. అందరూ కూడా దాన్ని అసహించుకున్నవారే. అందరూ కూడా కొన్ని సందర్భాల్లో ఏమండి, బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా, ఏం కలిగినా ఏం చేస్తుంటారు? కొందరు కోపం వచ్చిందనుకోండి ఎవరి మీదైనా, కాకరిచ్చి ఎక్కడొస్తారు? మట్టి మీదే వస్తారు. ఎవరికైనా జలుబు చేసింది అనుకోండి, అంతేనా? కొన్నిసార్లు ఎంతగా దాన్ని, ఆ మట్టిని మనం విలువగా చూస్తామా? ఆ మట్టి విలువైందని మనం అనుకుంటామా? అనుకోం. అయితే అలాంటి మట్టిని కుమ్మరివాడు ఏం చేస్తాడంట, తీసుకొని వచ్చి తనకు ఇష్టమైన పాత్రగా మలిచిన తర్వాత, కొన్ని దినాలు గడిచిన తర్వాత, ఏ మట్టినైతే అసహించుకున్నారో, ఏ మట్టినైతే తొక్కబడిందో,
ఏ మట్టి అయితే ఉపయోగం లేదని అనుకున్నారో ఆ మట్టి ఇప్పుడు ఏమైందయ్యా అంటే ఏమండి ఘనంగా మార్చబడుతుంటుంది. ఇప్పుడు ఆ మట్టికి విలువ వచ్చేసింది. ఏమైంది, ఎందుకు విలువ వచ్చింది అని అంటే దానికి రూపుదిద్దాడు కుమ్మరివాడు. మరి కుమ్మరివాడే దానికి అంతటి ఘనతనిచ్చినప్పుడు మిమ్మల్ని నేను అలాగూ చేయలేనా? కాబట్టి నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఉన్నతంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఉన్నతంగా నేను మిమ్మల్ని దీవిస్తాను. అయితే మీరందరూ కూడా ఎక్కడుండాలో తెలుసా? నా చేతిలో ఉండాలి. ఆయన చేతిలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ కుమ్మరి వాడిని చేతిలో మట్టి ఉన్నప్పుడే అది ఏమవుతుంది? ఘనతగా మార్చబడుతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, ఉన్నతంగా ఉండగలుగుతుంది. అలాగే దేవుని చేతిలో మనం ఎప్పుడైతే ఉంటామో అద్భుతకరంగా దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆమె ఇంక తల్లి ఎత్తిన వైపు చూడండి, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, మీరు దేవుని చేతిలో ఉన్నారు. చెప్పండి, మీరు దేవుని చేతిలో ఉన్నారు. ఇన్ని దినాలు కొన్ని సందర్భాల్లో మనం అంటుంటాం కదా, మేము కొందరు అంటుంటారు, అయ్యా మేము అప్పులోల చేతిలో ఉన్నాం. ఎవరంట? అప్పులోల చేతిలో ఉంటారు కొంతమంది ఏమో బానిసలుగా మార్చబడిపోతుంటారు. కొందరు ఎవరెవరో చేతిలో ఉండాలని ఆశపడుతూ ఉంటారు. కొందరు చూడండి, వారి చేతిలో ఉన్నాము, వీరి చేతిలో పడిపోయామయ్యా, వారి చేతిలో నుంచి మేము విడిపించబడలేకపోతున్నాం, వారి చేతిలో మేము పడిపోయాము, అలాంటి ఇబ్బంది పరిస్థితుల నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం. కొంతమంది చేతుల్లోనికి వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోతుంటారు. వారంతటి వారే కొందరు చేతిలోనికి వెళ్ళిపోతారు. ఆ చేతిలో నుంచి బయటికి రావడానికి ఎంత ప్రయత్నం చేసినా రాలేరు. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నారే, ఈయన ఎవరయ్యా అంటే మనలందరినీ కూడా ఆయన చేతిలో ఉంచుకునే దేవుడు. ఆమె ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు అని అంటే 430 సంవత్సరాలు ఐగుప్తుల యొక్క చేతి క్రింద ఉన్నారు, ఫరో చేతి క్రింద ఉన్నారు. మరి ఇలాంటి ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఏం చేశాడయ్యా అని అంటే వారి చేతిలో నుండి విడిపించడం ప్రారంభించాడు. చదువుదామా? నిర్గమాకాండం 18వ అధ్యాయం, నిర్గమాకాండం 18వ అధ్యాయం 10వ వాక్యం. చూడండి, నిర్గమాకాండం 18:10. ఎక్కడున్నారు? అది ఎక్కడున్నారు? మొదటిగా ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజల్ని విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. దేవుడు మనల్ని ఫరో చేతిలో నుండి విడిపించాడు, అలాగే ఐగుప్తుల చేతిలో నుండి దేవుడు విడిపించాడు. ఐగుప్తు చేతిలో నుండి విడిపించబడిన మనము, ఫరో చేతిలో నుంచి విడిపించబడిన మనము ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. మీరు ఎవరి చేతి క్రింద ఇన్ని దినాలు ఉన్నారో నాకు తెలియదు, కానీ 8వ నెలలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు ఎవరెవరి చేతి కింద అయితే వెళ్ళిపోయారో, ఎవరి చేతి కింద అయితే మీరు నలిగిపోతున్నారో, ఎవరెవరో చేతిలో పడిపోయి ఇంకెక్కడి నుంచి రాలేకపోతున్నాం, వారి చేతి కింద ఎంత తప్పించుకొని బయటికి రావాలనుకుంటున్నా రాలేకపోతున్నామండి అని ఒకవేళ మీరు బాధపడుతున్నట్లయితే నా దేవుడు అంటారు, ఇదిగో వారి చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. మరి విడిపించిన తర్వాత మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. ప్రభు ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తుని యొక్క చేతి క్రింద, ఫరో చేతి కింద ఉన్నప్పుడు ప్రభు వారిని విడిపించారే. ఈ రోజున చాలామంది లోకపు చేతి క్రిందకు వెళ్ళిపోతున్నారు, ఫరో చేతి క్రింద నడిపించబడుతూ ఉన్నారు. మీరు నా మాటలు జాగ్రత్తగా వినండి. లోకంలో కలిసిపోతూ ఉన్నారు, లోకపు చేతి క్రింద బ్రతుకుతూ ఉన్నారు. కొందరు ఉంటారు ఏమండి, ఫోన్ మన చేతిలో ఉండాలి కానీ మనం ఫోన్ చేతిలోకి పోకూడదు. అర్థమవుతుందా? ఈ రోజున చాలామంది ఫోన్ మన చేతిలో ఉండాలా లేదా? కానీ ఈ రోజున ఏం చేస్తున్నారు? అందరూ ఫోన్ చేతిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే మీకు అర్థమవుతుంది చూడండి, ఫోన్ ఎట చెప్తే అట్ట వింటుంటాం మనం. ఒక 5 నిమిషాలు కానీ అది కనబడకపోతే ఎట్లుంటుంది? ఇంకెక్కడెక్కడ ఎతుకుతాము? దుండ్ల కింద, బీరువాల కింద, ఎవరు ఎత్తుకొని పోయారు, ఎక్కడికి వెళ్ళింది,
ఎక్కడ పెట్టినారు అని చెప్పి ఎన్ని మాట్లాడతాం కదా, అప్పుడప్పుడు సైలెంట్లో పెట్టి అక్కడక్కడ వేడేస్తుంటారు కొందరు. అది కనబడకపోతే ఎంత భయపడిపోతారో, ఎంత బాధపడిపోతారో. అమ్మో నా ఫోన్ పోయిందే అని కదా. అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎవరి చేతి క్రింద ఉన్నావు? ఫోన్ చేతిలో ఉన్నావు మనం. పిల్లరా, ఐగుప్తుని చేతి కింద నువ్వు బ్రతికితే నీకు ఘనత రాదండి. నువ్వు దేవుని చేతి కింద ఉండగలిగితే, దేవుని చేతిలో మనం ఉండగలిగితే అద్భుతమైన ఘనతను ప్రభు మనకివ్వడం ప్రారంభిస్తాడు. ఆమేన్. కొన్నిసార్లు ఈ మట్టి ఏమవుతుంది చూస్తుంటాం కదా మనం. కుమ్మరివాడిని చేతిలోనికి ఆ మట్టి వచ్చిన తర్వాత దాంట్లో రాళ్ళు ఉంటాయి, దాంట్లో చెత్త ఉంటుంది, అది పనికిరానిదిగా ఉపయోగపడనిదిగా ఉంటుంది. అలాగని ఆ కుమ్మరివాడు ఆ మట్టిని పాడేస్తాడా అంటే పారేయడు. ఆ మట్టిని బాగా జల్లించి దాంట్లో ఉన్న రాళ్ళను, చెత్తను, పనికిరాని దాన్ని అంతటిని తీసి పారవేసి దానికి తనకిష్టం వచ్చినట్లుగా దాన్ని మలుచుకుంటాడు. అట్లాగే ప్రభు మనలో కూడా మనలో ఉన్న చెత్తని, మనలో ఉన్న పనికిరానిది ఏదైతే ఉందో దానిని ప్రభు తీసివేసి ఆయన చేతిలో ఉంచుకొని ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రభు మనల్ని మార్చునుగాక. కొన్ని సందర్భాల్లో మనుషులు ఎవరికి మనం ఉపయోగపడం, మనుషులు ఎవరికి కూడా మనం సంతోషాన్ని ఇచ్చేవారుగానో, లేకపోతే మనల్ని బట్టి వారు అబ్బా ఈ మనుషులు ఉంటే బాగుంటుంది అని అనుకునే రీతిలో ఉండలేం. కొన్ని సందర్భాల్లో ఏమనుకుంటుంటారంటే అందరూ పోతున్నారు వీళ్ళు పోవట్లేదే అని రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనం ఎందుకు ఉపయోగపడని వారు అని అనుకుంటారు. కానీ దేవుడు ఎవరో తెలుసండి, ఎవరికి ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రభు మనల్ని మలుచుకును గాక. కాబట్టి బాధపడబాకండి, దిగులు చెందొద్దు. ఈ నెలలో ఖచ్చితంగా మనమందరం ఆయన చేతిలోనే ఉందుముగాక. ఏమ్మా మందిరానికి రావట్లేదు అని అంటే, అయ్యా మా ఆయన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మా ఆయన చేతిలోనికి వెళ్ళిపోయానయ్యా. ఏమ్మా ఏమవుతుంది, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఏమవుతుంది నీ జీతం అంటే, అయ్యా కష్టపడుతున్నాను కానీ అప్పులు పాలైపోతున్నానయ్యా. కొందరు చూడండి, ఎవరెవరి చేతి కిందనో బ్రతుకుతుంటారు, ఎవరెవరో చేతిలోనికి వెళ్ళిపోతుంటారే కానీ దేవుని చేతి కిందలేకి రాలేకపోతున్నారు, దేవుని చేతిలో ఉండలేకపోతున్నారు. మనం ఎంత ప్రయత్నం చేసినా ఏమంటే దేవుని చేతిలోనికి రాలేకపోతున్నారు. ఒకవేళ 7 నెలలు మీరు ఎవరి చేతి క్రిందలో ఉన్నారో, ఎవరి చేతిలో మీరు పడిపోయారో నాకు తెలియదు, కానీ వారందరి చేతిలో నుండి నా దేవుడు నిన్ను విడిపించి ఆయన చేతిలో నిన్ను ఉంచుకొనుగాక, ఆయన చేతిలోనే మనం నడిపించబడదుముగాక. ఎందుకు పనికిరాని వ్యక్తి, ఎందుకు ఉపయోగపడని వ్యక్తి, ఎప్పుడు చూడు చేపల గొప్ప, ఎప్పుడు చూడు చేపల వాసన, ఎందుకు ఉపయోగపడనివాడు, చదువు రాని పామరుడు, అసలు ఏమి రాదు, పట్టబడి అక్షరం రాదు. మళ్ళీ అలాంటి వ్యక్తి దగ్గరికి దేవుడు వెళ్ళి, బ్రదర్ నేను నిన్ను కోరుకుంటున్నాను, నేను నిన్ను ఎన్నుకుంటున్నాను, అయ్యా నేను చదువు రాని వాడిని, నాకు ఏం తెలియదు, నేను గొబ్బోడినయ్యా, నేను ఎక్కడ నిలబడినా నా దగ్గర నుంచి చెడ్డ వాసన వస్తుందయ్యా, నేను ఎక్కడైనా నిలబడదామంటే అందరూ నన్ను అటు దూరంగా నిలబడి, ఏంద్రా నీ దగ్గర చేపల గుంపు, నీ దగ్గర చేపల గుంపు నిలబడలేకపోతున్నాం, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని రకరకాల మాట్లాడేవాళ్ళు. అయితే నన్ను నువ్వు పిలుచుకుంటున్నావే అంటే దేవుడు అంటారు, పేతురు నువ్వు ఇప్పటి వరకు చేపలను పడుతున్నావేమో, ఇంకా నేను నిన్ను మనుషులు బట్టే జారలుగా చేయబోతున్నాను. ఆమేన్. ఎందుకు ఉపయోగపడని వ్యక్తి, మరి ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుని చేతిలోనికి వచ్చాడో, ఎప్పుడైతే దేవుని చేతిలో ఉన్నాడో అప్పటి నుంచి తన జీవితం మారిపోయింది. అద్భుతంగా అతన్ని దేవుడు నడిపించడం ప్రారంభిస్తున్నాడు. ఎక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటే అనేక మంది, వేల మంది రక్షించబడుతూ ఉన్నారు. అనేక మంది అనారోగ్యం చేస్తూ ఉంటే వారు స్వస్థత పొందుకుంటున్నారు. అద్భుత కార్యాలు అతని ద్వారా దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటి? పేతురు ఎవరు నువ్వు, ఇంత ఘనత నీకు ఎలా వచ్చిందంటే, అయ్యా నేను ఒకప్పుడు ఉపయోగపడని వ్యక్తిని, నేను ఎందుకు పనికిరాని ఒక మట్టిలాగా ఉన్నాను, అయితే దేవుడు నన్ను ఎన్నుకొని, దేవుడు నన్ను పిలుచుకుని ఆయన చేతిలో నన్ను ఉంచుకున్నాడయ్యా. ఇప్పుడు నేను ఆయన చేతికి అప్పగించుకున్న నన్ను దేవుడు విడిచిపెట్టలేదు. నన్ను ఏం చేశాడు తెలుసా? ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు నన్ను మార్చాడు. ఆమేన్. ఇది ఎలా కలిగింది? ఆయన చేతిలోనికి వెళ్ళినప్పుడు. ఆయన చేతికి అప్పగించుకోవాలి. మనము ఎక్కడ ఉండాలి అని అంటే ఆయన చేతిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి మనం?
దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో ఎప్పుడైతే మనం ఉంటామో ఉన్నతంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఘనంగా దేవుడు మనల్ని నిలబెట్టడం ప్రారంభిస్తాడు. కనుకనే మనం అందరం ఈ నెల నుండి ఆయన చేతిలో ఉందముగాక. అందుకే దేవుడు అంటారు, ఎక్కడున్నాం మనం? చెప్పండి మీరు. అది ఎక్కడున్నాం మనం? మనం అందరం ఎక్కడున్నాం తెలుసా? దేవుని చేతిలో ఉన్నాం. ఒకప్పుడైతే ఫరో చేతి క్రింద ఉన్నాం, ఒకప్పుడైతే లోకంలో ఉన్నాము. ఏమండి, ఐగుప్తులు అనబడుచున్న లోకంలో నడిపించబడిన వారమే. ఆ చేతి క్రింద నుండి దేవుడు మనల్ని విడిపించి ఇంతటి సౌభాగ్యాన్ని ప్రభు మనకిచ్చి ఆయన చేతిలో మనల్ని ఉంచుకొని ఉన్నాడు. ఆమె అందుకే వాక్యంలో ఇలా రాయబడి ఉంటుంది కదా, ఏమనో తెలుసా? మీరు నా అరచేతిలో చెక్కబడి ఉన్నారు అంటాడు దేవుడు. మనం ఎక్కడున్నామో తెలుసా? ఆయన అరచేతిలో మనల్ని ఏం చేశాడంట దేవుడు? అది ఆయన అరచేతిలో నీ రూపాన్ని చెక్కొని ఉన్నాడండి. ఆయన అరచేతిలో మనం ఉన్నాం కాబట్టి ఏ సమస్య రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా, ఇదిగో గడిచిన 7 నెలలు గడిచిపోయాయి. ఇంకెలా బ్రతకాలో, ఇంకెలా ముందుకు కొనసాగించబడాలో, ఇంక నా జీవితం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ప్రభు అంటారు, మీరు నా చేతిలో ఉన్నారు, భయపడొద్దు. ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించబోతూ ఉన్నాను. ఆమె ఇప్పుడు దేవుని చేతిలో మనం ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయి? 2 మాటలు చెప్తా. మనము దేవుని చేతిలో ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి చూడండి. కొందరు చేతి కిందకి వెళ్ళామనుకోండి, అప్పులోడు చేతి కిందకి వెళ్ళామనుకోండి, మనం ఏమైపోతాం ఇప్పుడు అంటే దాసులు అయిపోతాం. వాడు చెప్పిన మాట వినాలి, వాడు ఎక్కడ పని చేయమంటే అక్కడ చేయాలి, అంతేనా? వాడు ఎక్కడ పని చేయమంటే అక్కడ మనం పని చేయాలి, అంతే కదా? వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి. ఒకవేళ మనం అప్పు తీసుకున్న వాడు మన దగ్గరకు వచ్చి ఎన్ని తిట్టినా చేతులు కట్టుకొని తలంచుకొని, ఎన్ని అంటావు అనయ్యా, నేను తీసుకున్నాను కాబట్టి పడాలి, ఇంకా తప్పదు, అంతేనా కదా? ఒకరి చేతి కింద ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ యేసయ్య చేతిలో ఉంటే ఆశీర్వాదాలే దాచి ఉన్నాయే కానీ ఆయన ఏనాడు కూడా మనల్ని బాధ పెట్టే దేవుడు కానే కాదు. కాబట్టి ఆయన చేతిలో మనం ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయంటే, మొట్టమొదటిగా దేవుని చేతిలో ఉంటే రాజమకుటంగా దేవుడు మనల్ని చేస్తాడు. ఆమె ఎలా చేస్తాడు? రాజమకుటముగా దేవుడు మనల్ని చేసి ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టడు. వింటున్నారా నా మాటలు? ఆయన చేతిలో మనం ఉన్నామనుకోండి, ఆయన చేతిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని రాజకిరీటంగా చేసి ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు. చూడండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయం. యెషయా గ్రంథం 62, యెషయా గ్రంథం 62 3-4 వాక్యాలు చదువుకుందాం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడువబడని దానవని ఇంక మీదట నీవనబడవు. చాలండి. దేవుని చేతిలో ఉంటే ఎలాంటి ఆశీర్వాదం అయ్యా అంటే, నీవు దేవుని చేతిలో భూషణ కిరీటము అంటే, భూషణ కిరీటం అంటే అందమైన కిరీటం. ఏం కిరీటం ఇది? అందమైన కిరీటంగా దేవుడు నిన్ను మార్చుకుంటాడంట. దేవుడు అందమైన కిరీటంగా దేవుడు మనల్ని మార్చుకున్న ఈ కిరీటాన్ని రాజమకుటముగా అంటే రాజు తల మీద పెట్టబడిన కిరీటంలాగా దేవుడు నిన్ను చేస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వాన్ని సృష్టించిన రారాజు అయిన దేవుడు. ఆ రాజుకి మనం కిరీటంగా మారజేటట్లుగా ప్రభు చేస్తాడంటండి. హల్లెలూయా. మనం ఆయన చేతిలో ఉంటే మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఏమండి, అందమైన కిరీటంగా ప్రభు మనల్ని మార్చి ఈ కిరీటాన్ని చూడండి, ఈ కిరీటాన్ని రాజుగారి కొరకు అందమైన కిరీటం రూపించబడింది. అందమైన కిరీటాన్ని చేసిన తర్వాత ఈ కిరీటాన్ని ఎక్కడ పడితే అక్కడ బారేస్తారా? చెప్పండి అండి. సరే, అందమైన కిరీటం కదా, దీనికి దుమ్ము పడుతుంది, లేకపోతే ఇది ఇట్లా ఉండకూడదని చెప్పి ఏమండి 4 గ్లాసులు పేర్చి దాని లోపల పెడతారా? బీరువాలో దాచిపెడతారా? రాజుగారికి అందం ఏంటి చెప్పాలి మీరంతా. రాజుగారు, ఈయన రాజుగారు అండి అని తెలియబడేది ఎప్పుడు? రాజుగారిని అభిషేకించి కూర్చొని పెట్టినప్పుడు ఏం పెడతారు? వెరీ గుడ్, మీ అందరికి బాగా తెలుసు. అయితే
ఆ, రాజుగారికి అందమైన కిరీటాన్ని తీసుకొని వచ్చి పెడతారు, అదే కదా ఆయనకు అందం. మరి మనం ఆరాధిస్తున్న దేవునికి ఎప్పుడు ఆయనకి ఘనత కలుగుతుందయ్యా అంటే, నీవు ఆయన చేతిలో ఉన్నప్పుడు నిన్ను ఒక అందమైన కిరీటంగా చేసి, ఈ కిరీటాన్ని దేవుడు విడిచిపెట్టడు. ఈ కిరీటాన్ని ఎక్కడ పడితే అక్కడ దేవుడు పెట్టడు. ఈ కిరీటాన్ని తీసుకుని వచ్చి ఏం చేస్తాడో తెలుసా అండి, ఆయన తల మీద ఉంచుకుంటాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ అందమైన కిరీటాన్ని ఆయన తల మీదే ఉంచుకుంటాడు. ఎవరైనా రాజుగారి కిరీటాన్ని దాకుతారా? అంత ధైర్యం చేస్తారా? అస్సలు. రాజా రాజా నీ కిరీటాన్ని ఒకసారి అటు ముడతాను రాజా అని అనగలుగుతామా? అస్సలు అంత ఛాన్స్ అన్న ఉంటుందా? దూరం నిలబడుకొని చూడడమే కానీ దాన్ని తాకడానికి కూడా వీలు ఉండదు. అంతేనా కదా? దాన్ని తాకడానికి కూడా వీలు ఉండదు. ఎందుకంటే అంత అందంగా చేసుకొని రాజుగారి తల మీదే ఉంటుంది ఎప్పుడు చూసినా. మరి అంత అందమైన కిరీటంగా దేవుడు మనల్ని మార్చి ఆయన తల మీద ఉంచుకొని ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు. ఆయన చేతిలో ఉంటే ఇది జరుగుతుంది. ఆయన చేతిలో ఉంటే మనల్ని దేవుడు విడిచిపెట్టడు. మనుషులైతే మనల్ని ఏం చేస్తారు? విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. మనుషులైతే మనల్ని వదిలేస్తారు. వినాలి మీరు బాగా. అందమైన కిరీటంగా చేసుకొని, ఈ కిరీటం ఎప్పుడు చూసినా రాజుగారి తల మీదే ఉంటుంది. ఆయన ఆ కిరీటాన్ని ఎన్నడూ విడిచిపెట్టడు. కానీ మనుషులైతే మనం అందంగా ఉన్నప్పుడు, మనల్ని అందంగా ఉన్నాం అనుకోండి, బాగా ఉన్నాం అనుకోండి, వయసులో ఉన్నప్పుడు 18-20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటాం. ఉన్నప్పుడు ఊళ్ళో అందరూ మనల్ని చూసే ప్రపోజల్. 40-50 సంవత్సరాలు వచ్చిందనుకో, పెళ్ళయిన తర్వాత 40-50 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు అంటాడు ఈయన, ఆ రోజుల్లో భలే ఉండేదాను నువ్వు అంటే ఇప్పుడేమైనావని. అందం పోయింది, నీ అందం పోయింది, నీ సొగసు పోయింది. అప్పుడు ఎంటుకలు నీకు ఇంత పొడుగుండేటివి, ఇప్పుడు ఇంతే పిలక అయిపోయింది. అవదైతే వయసు పైబడుతూ ఉంటే అందం పోతుందా పోదా? ఎంటుకలు రాలిపోతాయా రాలిపోవా? కానీ మన దేవుడు ఉన్నారే, ఈయన పైన రూపాన్ని చూసే దేవుడు కదండి. ఈయన నీ హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఆయనకి నువ్వు ఒకే రీతిగానే కనబడుతుంటావు. ఏమండి? ఒకే రీతిగా కనబడుతుంటావు. ఒక కిరీటం రూపించబడిన తర్వాత దాని అందాన్ని కోల్పోదు కదా? అందాన్ని కోల్పోతుందా? కోల్పోదు. అలాగే ఈ అందమైన కిరీటాన్ని ఏ రోజు కూడా దేవుడు విడిచిపెట్టడు. మనుషులైతే విడిచిపెట్టేస్తారు. 4 రోజులు గడిచిన తర్వాత, పెళ్లి జరిగిన ఒక 5 సంవత్సరాల తర్వాత వదిలేసి ఇంకొక కిరీటాలను ఎత్తుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు భూమి మీద. ఏరా మంచి కిరీటం ఉంది కదా నీకు అంటే, అబ్బే ఆ కిరీటం దుమ్ము పట్టిపోయిందా, సరిగ్గా బాగలేదా? అప్పుడు బాగునిందిగా, నువ్వు తీసుకొచ్చుకున్నప్పుడు, నువ్వు పెళ్లి చూపులకు పోయినప్పుడు, నువ్వు చూసినప్పుడు మాత్రం బాగానే ఉండింది. ఇప్పుడు ఏమైంది? అవి ఏం కాలేదు పాస్టర్ అయ్యా, నేను తెచ్చుకున్న కిరీటానికి కొంచెం పొట్టు వచ్చిందా? చెప్పండి అండి. 4 దినాలు గడిచిన తర్వాత అన్న అప్పుడు ఎట్టున్నాడు, ఇప్పుడు కూడా అట్టే ఉంటాడా? మీకు అర్థమవుతుందా లేదా నా మాటలు? కొన్ని దినాలు గడిచిన తర్వాత ఇప్పుడు అయ్యే లోకంలో జరుగుతుందే తంతులు, ఏదేదో కిరీటాలను ఎత్తుక్కుంటున్నారు. కిరీటం అంటే మనమే అండి. ఎందుకో తెలుసా? ఈ కిరీటం బాగలేదు, దీనికి ఎంటికలు ఊడిపోయినాయి, దీనికి కడుపు వచ్చింది, దీనికి పొట్ట వచ్చేసింది. అబ్బే అప్పుడు ఎంత బాగుండేవాడు నువ్వు, అసలు నీ ఎంటికలు చూసే నేను ప్రేమించిన అనే అమ్మాయిలు కూడా ఉన్నారు. దేవుని ప్రియులారా, ఈ లోకంలో మనుషులకి నువ్వు అందంగా కనబడినా కనబడకపోయినా, ఈరోజు ఉన్న అందం రేపు పోయినా, కానీ మన దేవుడున్నారే, ఈయన ఎవరో తెలుసా అండి? ఈ లోకంలో ఉన్న మనుషుల్లాగా నిన్ను చూసే దేవుడు కాదు. ఆయన నిన్ను అందంగా చేసుకుని, ఆయన తల మీద నిన్ను ఉంచుకొని, నిన్ను ఎన్నడూ కూడా వీడువని దేవుడు. ఆమేన్. విడిచిపెట్టడు మనల్ని. నువ్వే కొన్ని సందర్భాల్లో వద్దనుకొని వెళ్ళిపోవచ్చేమో, కానీ నీవే కొన్ని సందర్భాల్లో నీకు కలిగిన కష్టాన్ని బట్టి, నీకు కలుగుతున్న ఇబ్బందిని బట్టి, నీకు కలుగుతున్న శోధనను బట్టి, నీకు ఎదురవుతున్న బాధలను బట్టి, నేను ఉండలేనండి ఇక్కడ అని అనుకోవచ్చు. ఎందుకో తెలుసా? రాజుగారి తల మీద కిరీటం ఉందనుకోండి, ఎండ ఎక్కడ పడుతుంది చెప్పండి అండి? ఎక్కడ పడుతుంది ఎండ? రాజుగారి తల మీదే పడుతుంది. ఎవరైనా అప్పట్లో అయితే రాజుగారి కిరీటం కింద పడింది అనుకోండి, ఇంక రాజుగారు
ఓడిపోయినట్టే. అంతేనా కదా? ఈ కిరీటం ఎప్పుడు చూసినా శ్రమలు పాలవుతూ ఉంటుంది, కష్టాలు కొలిమిలోనికి వెళ్ళిపోతుంటుంది, బాధలు కొలిమిలోనికి వెళ్ళిపోతుంటుంది. అట్లా వెళ్ళిపోయినప్పుడు ఏ రోజు కూడా రాజుగారు ఆ కిరీటాన్ని పక్కన పెట్టడు. ఎప్పుడు రాజుగారు అభిషేకించబడిన పెట్టబడిన ఆ కిరీటం అతను చనిపోయేంతవరకు అలాగే ఉంటుంది. అర్థమైందా? మనం కూడా దేవుని చెంతకు చేరేంత వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టకుండా ఆయనతోనే మనం ఉంటాం. అయితే అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఎండ కలుగుతుంటుంది, కష్టం కలుగుతుంటుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏమండి మనం దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. దేవునితోనే మనం ఉండేవారిగా ఉండాలి. ఎందుకో తెలుసా? రాజుగారు యుద్ధంకి వెళ్ళినా ఆ కిరీటం అక్కడే ఉంటుంది. ఏ రోజు రాజుగారు విడిచిపెట్టడు. అట్లాగే మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా మనల్ని ఎన్నడూ విడిచకుండా, మనల్ని ఎన్నడూ దూరం చేయకుండా ఆయనతోనే యుగ యుగాలు మనం అందరం ఉందుముగాక. చెప్పండి, ఏం చేస్తాడో తెలుసా? ఆయన చేతిలో మనం ఉంటే అందమైన కిరీటంగా చేసుకొని ఆయన తల మీద ఉంచుకొని మనల్ని విడిచిపెట్టడు. మరి ఇలా జరగాలి అంటే, మనల్ని దేవుడు విడిచిపెట్టకూడదు అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఎప్పుడు ఇలా జరుగుతుంది? దేవుడు ఒక అందమైన కిరీటంగా ప్రభు మనల్ని చేసి ఆయన తల మీద మనల్ని ఉంచుకొని, మనల్ని విడిచిపెట్టకుండా దేవుడు ఎప్పుడు చేస్తాడంటే అక్కడే ఉంటుంది. చూడండి 62 మొదటి వాక్యంలో, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను. వినండి, సియోను పక్షంగా ఉన్న నేను మౌనంగా ఉండను. ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా నేనేం ఉండను. నీకేం జరిగినా, నీ పక్షాన్ని ఎవరు మాట్లాడకపోయినా, అమ్మా నీ పక్షాన్ని ఎవరు మాట్లాడకపోయినా నా దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆమేన్. నా పక్షాన్ని ఎవరు మాట్లాడలేదండి, నాకు ఇంత కష్టం వచ్చినా నా దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు లేరండి అని అనుకుంటున్నావా? ఎవడైనా నీతో మాట్లాడాలంటే నువ్వేం చెప్పాలి తెలుసా? ఎవడైనా నీ మీదకు వస్తున్నాడు అనుకోండి, ఎవరైనా నీ మీదకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు అనుకోండి, నువ్వేం చెప్పాలి తెలుసా? రోయ్, నా పక్షం ఉండేది ఎవరో తెలుసా? నా దేవుడు. ఆయన మాట్లాడతాడు. ఆయన మౌనంగా ఉండడు. నీ పక్షాన ఆయన నిలబడి మాట్లాడడం ప్రారంభిస్తాడు. అవతల వాడు నోరు తెరవనీయకుండా దేవుడు మాట్లాడతాడండి. ఆయన మౌనంగా ఉండే దేవుడైతే కానే కాదు. ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టడు. అయితే మనలో ఏముండాలో తెలుసా? నీతి నిజాయితీ మనలో ఉదయాన్నే సూర్యుడు ఎలాగైతే కాంతిగా వస్తుందో అలాంటి నీతి నిజాయితీతో మనం ఉండాలి. ఆమేన్. మనలో ఏముండాలా? నీతి ఉండాలి. నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిగా ఉండాలి. అది కుదిరే పనేనా పాస్టరయ్య? లోకం ఇప్పుడు ఎత్తనుంది, ఎవరిని ముంచుదామా అని ఉంది లోకం. నీతితో బ్రతకదామంటే, నిజాయితీగా జీవిద్దామని అంటే, ఒకవేళ నీతి నిజాయితీలతో ఉంటే ఏం చేస్తున్నారు? నీతి నిజాయితీలుగా మనం ఉద్యోగం చేసామనుకోండి, ఎవడో ఒకడు మన మీద చూసి ఈ నెట్లైనా ట్రాన్స్ఫర్ చేయించాలి, అంతేనా? అక్కడ కూడా నువ్వు ఉన్నావు అనుకోండి. నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే, ఆయన రిటైర్డ్ అయిపోయిన ఒక కలెక్టర్ గారు 17 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడంట. ఎందుకు 17 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడు తెలుసా? ఆయన చేసిన నిజాయితీని బట్టి. ఆయన చెప్తున్నాడు కలెక్టర్ గారు, ఏందయ్యా నువ్వు చేసిన అంత తప్పు అంటే, కొంచెం ఫండ్స్ ఉంటాయి కదా, కలెక్టర్ గారికి తెలుసు కదా, కొంచెం ఫండ్స్ని తీసుకొని వచ్చి గవర్నమెంట్ స్కూల్ని ఇంగ్లీష్ మీడియంగా చేశాడంట ఆయన. అందుకని ఆ పైన ఉన్న అధికారులు అందరూ వచ్చి, నువ్వు వెట్టయితే చేస్తావు, ఎవడు చేయమన్నాను నిన్ను అని చెప్పి ఆయన్ని తీసుకొని వచ్చి దబాయించాడు. ఇప్పుడు ఆయన చేసింది మంచి పనే చెడ్డ పనే? చెప్పండి అండి. ఆయన చేసింది మంచి పనే చెడ్డ పనే? మంచి పని. అలాంటి మంచి పని చేసిన వ్యక్తిని 17 సార్లు ఏం చేశారు? అతన్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఎందుకయ్యా ఇన్నిసార్లు తిరిగావు అని అంటే, ఆయన తెలంగాణలో చేశారు. ఆయన చూడండి ఎన్నిసార్లు మార్చాడంటే, ఒక వ్యక్తి నీతి నిజాయితీగా ఉంటే ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. ఈ లోకం మనల్ని నీతి నిజాయితీగా బ్రతకనీదు. ఈ లోకంలో నీతి నిజాయితీగా బ్రతికే వ్యక్తిని లోకం అంతా ఎలా చూస్తుందో తెలుసా అండి? హేళన చేస్తుంది, దుష్కారంగా మాట్లాడుతుంది,
ఇబ్బందికరంగా మనల్ని మార్చేస్తుంది, ఇబ్బందులు కొని తెచ్చి పెడుతుంది మనకు. అయినా సరే నీ నీతి ఎలా ఉండాలో తెలుసా? ఉదయించే సూర్యుని కాంతి వలె ఉండునుగాక. మనుషులు ఎలాగైనా ఉన్నాయి, వారితో నీకు సంబంధం లేదు. అలాగని చెప్పి నన్ను ఊరికూరికే అక్కడికి ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయన ఏమీ మానేయలేదు. అతని నీతిని ఎక్కడా పోగొట్టుకోలేదండి. మరి మనం దేవుని ఆరాధిస్తున్నామే, దేవుని పూజిస్తున్నామే, దేవుని కొనియాడుతున్న మనము ఏనాడు కూడా నీతి నిజాయితీని విడిచిపెట్టకూడదు. రెండవదిగా రక్షణను మనం ఏం చేయాలో తెలుసండి? చదవండి. రక్షణ దీపం వలె మండుచూ ఉండాలంట. రక్షణ అనేది మండుచూ ఉండాలి. రక్షణ అనేది దివిటీల వలె ఎలుగుతూ ఉండాలి. దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు అయ్యగారు చెప్తుంటారు. ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? రక్షణ అనేది ప్రతిరోజు పొందుకోవాలంట. రక్షణ అనేది ప్రతిరోజు దేవుని దగ్గర నుంచి పొందుకుంటూనే ఉండాలి. మనం అందరూ రక్షించబడ్డాం, ఎప్పుడో రక్షించబడేది కాదు. నేను ఎప్పుడు రక్షించబడినాను? 10 సంవత్సరాలు అయింది పాస్టర్ అయ్యా. 10 సంవత్సరాలు అంటే నువ్వు ఎప్పుడు బాప్తీసం తీసుకున్నావు అప్పుడు రక్షించబడినట్టు, అంతేనా? ఎప్పుడైతే యేసయ్యని నమ్మావో, యేసయ్యని ఎరిగావో, యేసయ్యను సంపూర్తిగా నువ్వు ఎరిగినప్పుడే రక్షించబడినట్టు. దైవజనుడు అంటారు, నువ్వు ప్రతిరోజు కూడా రక్షణ పొందుకున్న వ్యక్తిగానే ఉండాలి. ప్రతిరోజు దేవుడి దగ్గర రక్షించబడుతూనే ఉండాలి. దేవుని ప్రియులారా, నీతి నిజాయితీ ఉదయించే సూర్యుని కాంతి వలె ఉండాలి. రక్షణ మండుచు ఉన్న ఎలా ఉండాలి? దీపము వలె ఉండాలి. ఈ దీపం ఆరిపోవచ్చా? కొంతమంది చూడండి, కొన్ని దినాలు ఆ రక్షణ కాపాడుకుంటూ వస్తారు, ఆ తర్వాత ఆ దీపం ఆరిపోయినా పట్టించుకోరు. రక్షణ అనే దీపం ఆరిపోయినా మనకు సంబంధం లేదు, అది ఎప్పుడు ఆరిపోయి ఉంటుంది, దాన్ని గుర్తుపట్టం మనం. కానీ మందిరానికి మాత్రం వస్తుంటాం, దేవుని సన్నిధికి మాత్రం వస్తుంటాం. దేవుడి సన్నిధికి వస్తూ దేవుడి మందిరానికి వచ్చి దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను దూరం చేశాడంటే చేస్తాడు. ఎందుకు చేయడు అంటండి? మనం రక్షణ ఆరిపేసుకొని ఉన్నాంగా, నీతిని పోగొట్టుకున్నాంగా. నీతిని పోగొట్టుకొని రక్షణ అనే దీపాన్ని ఆరిపివేసుకుంటే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఏం చేస్తాడు? మనం ఆయన చేతిలో ఉంటామా? ఆయన చేతిలో ఉంటే అందమైన కిరీటంగా చేసుకుని ఆయన తల మీద ఉంచుకొని దేవుడు మనల్ని విడిచిపెట్టడు. నీతి నిజాయితీతో కూడుకున్న భక్తిని మనం చేయాలండి. మన పిల్లలకు నేర్పించాలి. అది కూడా మన పిల్లలకు నేర్పించాలి. ఎలా నీతిగా ఉండాలి, ఎలా నిజాయితీగా బ్రతకాలి, ఎలా రక్షణ మార్గంలో ఉండాలి అని దేవుని సన్నిధిలో దేవునికి మన బిడ్డలకు మనం ఏం చేయాలా? నేర్పించేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మన బిడ్డలకు ప్రతిదీ నేర్పించాలంటే మనం ముందు చేయాలి. అవునా? కొంతమంది చూడండి, కొన్ని కుటుంబాల్లో ఒకప్పుడైతే తల్లిదండ్రులన్నా మామ అత్తలన్నా అండ్ ఎంత గౌరవంగా ఉండేవాళ్ళు, అవునా కదా? ఇప్పటికీ నేను కొంతమందిని చూస్తుంటా. భర్త వస్తే కుర్చీ మీద కూర్చోన్నా, మంచం మీద కూర్చోన్నా, పొరపాటున కూర్చోరు కొంతమంది. ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కాదులేండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ మారిపోయారు. పాత వాళ్ళు, అవునా కదక? అన్న అక్కడ ఉన్నా కూడా అస్సలు పొరపాటున ఇంకా నోరు తెచ్చి మాట్లాడు. అలాగని వాళ్ళకి భయపడుతున్నారంటే భయపడేది కాదు, అది గౌరవం ఇవ్వడం. ఇలా నువ్వు చేసినప్పుడు నీ దగ్గర ఉన్న బిడ్డలు కూడా అలా నేర్చుకుంటారు. మనం అత్త మామ వచ్చారనుకోండి, మనం అసలు కుర్చీ మీద నుంచి కాదు, మంచం మీద నుంచి కాదు, అసలు లేని కూడా లేవు. వస్తే ఇప్పుడంతా ట్రెండ్ మారింది. మేము కూడా చదువుకున్నాం, చదివితే గౌరవం ఇవ్వకూడదని చెప్పున్నారా? చెప్పండి అండి, నోరు తెచ్చి మాట్లాడాలి. మీరు అర్థమవుతుందా? మీ అత్త మాంకు నువ్వేం చేయాలి? మన తల్లిదండ్రులకి ఏం చేయాలి? మనం గౌరవించాలి. అలా గౌరవించినప్పుడే మన బిడ్డలు కూడా నేర్చుకుంటారు, అవునా కాదు? మన బిడ్డలు నేర్చుకోవాలంటే మనం ముందు చేయాలి. రోజున చూడండి, పిల్లలు ఎవరిని గౌరవించకుండా పోతున్నారు అని అంటే మనం చేయట్లేదు కనుక. మన బిడ్డలకు అన్నీ మనం నేర్పించాలి. దేవుని సన్నిధిలో ఎలా నీతిగా బ్రతకాలి, ఎలా నీతి నిజాయితీలతో బ్రతకాలి, ఇవన్నీ మన బిడ్డలకు మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు. మనం నేర్పించకుండా ఉంటే వాళ్ళు ఎలా నేర్చుకుంటారండి? ప్రభు సన్నిధిలో దేవుని అందమైన కిరీటంగా మనం మారాలంటే మన బిడ్డలకి ఏం చేయాలి? ఇవన్నీ కూడా నేర్పించేవారిగా ఉండాలి. ఎలా నీతిగా బ్రతకాలి, ఎలా నిజాయితీగా బ్రతకాలి. కొంతమంది చూడండి, అవి ఏమీ నేర్పించరు.
మనం నేర్పించగలుగుతున్నావా మన బిడ్డలకు? ఒకసారి ఆలోచిద్దాం. నీతిగా మనం ఉండగలుగుతున్నామా? నీతిగా ఉంటున్నాం, కొంచెం నీతి మనలో ఉంటే మనమే గొప్పలు చెప్పుకుంటుంటాం ఏమండి. మన డబ్బా మనమే కొట్టుకుంటూ ఉంటాం. ఇది కాదు, నీ గురించి ఇతరులు చెప్పాలి. నువ్వెంత నిజాయితీపరుడువో, నువ్వెంత గౌరవిస్తావో, నీ మాట ఎలా ఉందో, నీ తీరు ఎలా ఉందో, నీ ప్రవర్తన ఎలా ఉందో ఇతరులు చెప్పాలి. చూడండి, దావీదు గురించి ఓ మంచి మాట మాట్లాడుతారు. అయ్యా, నాకంటే నీవు నీతిపరుడివి, నాకంటే నీవు నీతిపరుడు. ఎవరు చెప్తున్నారు? సౌలే చెప్తున్నాడు దావీదుని గురించి. దావీదు, నాకంటే నువ్వు నీతి కలిగిన వ్యక్తివయ్యా, నువ్వు నీతిపరుడు అయ్యా అని సౌలు చెప్తూ ఉన్నాడు. మరి మన గురించి ఇతరులు చెప్పగలుగుతున్నారా? అది ఎక్కడుంది? సమూయేలు మొదటి గ్రంథం 24:18 మాట రాయబడి ఉంటుంది. సమూయేలు మొదటి సమూయేలు 24:18. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని బట్టి వెల్లడి చేసితువు గనుక నీవు నాకంటే నీతిపరుడివి. నీవు నాకంటే నీతిపరుడివయ్యా దావీదు. మనం నీతిపరులుగా మారాలి అని అంటే ఎవరైనా మన అపకారం చేశారనుకోండి, వాళ్ళకి మనం ఏం చేయాలి? చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది, చదివారా మీరు? 5వ క్లాసులో ఒక పద్యం ఉండేది. దేవుని ప్రియులారా, మనకు ఎవరైనా అపకారం చేస్తే వాడు నాకు అపకారం చేశాడు కదా అని చెప్పి మనం ఏదో ఒక రూపంగా అపకారం చేయకూడదు. అపకారం చేసినా మనం ఏం చేయాలో తెలుసా? ఉపకారం చేసేవారిగా ఉండాలి. సౌలు ఎప్పుడు చూసినా దావీదుని చంపాలి 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 ఈ ఆలోచనే. అరే, రాజ్యం అయిపోతుంది, కుటుంబం ఏమైపోతుంది, ఇది లేదు. భార్య బిడ్డలతో కూడా సంబంధం లే ఆయనకి. ఆయన ఆలోచన అంతా రాజ్యం ఎట్టయినా పోయి నాకు సంబంధం లే, రాజ్యంలో ఉన్నాడు ఏడైనా చావని, నా ఇల్లు పాడైపోయి నా కుటుంబం ఏమన్నావని, నాకు ఇదిగో పాలానోడి మీద కక్ష ఉంది, వాడిని ఎట్టయినా చంపాలి, వాడిని ఎట్లయినా నాశనం చేయాలి. ఇదే గురి, రాత్రి పగళ్ళు ఇదే. ఎక్కడంటే ఆడు నిద్రపోతున్నాడు, ఎక్కడంటే అక్కడ ఉంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? దావీదును చంపాలి. ఏమయ్యా, దావీదు నీకు అంత అపకారం చేశాడా? దావీదు ఏం చేశాడు నాకు? అబ్బా, దావీదు ఏం చేయలేదయా, మరి ఇంకెందుకు చంపాలనుకుంటున్నావు? ఏం లేదయా, దావీదు గొలియాతుని చంపాడు, కలిసి వస్తున్నాం, వచ్చేటప్పుడు ఒక పాట పాడినారు. ఆ పాట పాడినప్పటి నుంచి నాకు కడుపు మంట. ఏ పాట పాడినప్పటి నుంచి? ఆ పాట పాడినప్పటి నుంచి నాకు కడుపు మంట. ఏమన్నా అపకారం చేశాడో దావీదు? మేలేగా చేసింది, మంచిగా చేసింది, అయినప్పటికీ కడుపు మంట కొంతమందికి. నువ్వు ఎంతైనా మేలు చెయ్యి, నువ్వు ఏదైనా చెయ్యి. ఎవరైనా వాళ్ళు పక్కన నేను పొగిడారా, మనల్ని ఎవరైనా పొగిడారు అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం తెలుసా? అబ్బా, అంత మంచోడు అనుకుంటున్నావు నువ్వా? ఓరు నాయన, ఒకప్పుడు ఎలాంటోడో తెలుసా, అప్పుడు ఎత్తుకుంటారు. మనం ఏం చేయకపోయినా 4 కలేసి లేనిపోని మాటలని చెప్తారు. మనం ఎంత మారు మనసు పొంది దేవుని సన్నిధిలో ఇప్పుడు భక్తిగా నడిపించబడుతున్నాం, అప్పుడెప్పుడో గతించిపోయి ఉంటాయే, అప్పుడెప్పుడో వదిలేసి ఉంటామే. అవి తీసుకొని వచ్చి అప్పుడు సమాజంలో నిలబెడతారు, నలుగురు మధ్యలో చెప్తారు. అప్పుడు ఏమని అర్థం? మనల్ని ఇంకా నవ్వులు పాలు చేయాలని, మనల్ని ఇంకా అవమానపరచాలని. నా దేవుని ప్రియులారా, ఎవరు ఎన్నైనా మాట్లాడుకొని, ఎవరు ఎన్నైనా చేయని, నువ్వు మాత్రం మళ్ళీ తిరిగి మరి నువ్వు అట్లా లేవా అని అనకూడదు. దావీదు చేసింది అదే. ఇతర వ్యక్తి మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా సరే దావీదు ఏ రోజు కూడా అపకారం చేయలేదు. అయ్యా, నేను నిన్ను చంపడానికి వస్తూ ఉన్నా, నువ్వు ఎంత నీతిపరుడు అయ్యా, ఈ ఉపకారం ద్వారా నువ్వు నీతిపరుడుగా మార్చబడుతున్నావు, నాకంటే నీవు నీతిమంతుడు. దేవుని ప్రియులారా, లోకంలో ఉండే మనుషులు మనల్ని రకరకాలుగా బాధలు పెడుతుంటారు, రకరకాలుగా మనల్ని హింసిస్తూ ఉంటారు. కొంతమంది చూడు, నువ్వు అది చేసినావు కాబట్టి నేను ఎట్టా చేసిన, నువ్వు ఎందుకు అట్టుండావు అంటే, నువ్వు అట్టున్నావు కదా ఆ రోజు, నేను కూడా ఏం చెప్పుకోవట్లేదంటే, నువ్వేమన్నా చెప్తే కదా నీకు చెప్పడానికి. అంటే ఎదుటి వ్యక్తి ఏం చేస్తే మనం అది చేయాలా? నీతిపరుడు ఎప్పుడు కూడా అలా చేయడండి.
నీతి కలిగిన వ్యక్తి వాళ్ళెవరో బాధ పెట్టారనో, వాళ్ళెవరో నిన్ను అలాగ మాట్లాడారనో, లేకపోతే వాళ్ళెవరో నిన్ను ఆ రోజు ఎప్పుడో చేశారనో అది కడుపులో పెట్టుకొని ఉంటే అది మంచి స్వభావం కాదు. సౌలు చేసింది అదే అండి. ఎవరో ఏదో పొగిడారని చెప్పి అప్పటి నుంచి తాను కడుపులో పెట్టుకొని దావీదుని చంపాలని ఎదురు చూశాడండి. నా దేవుని ప్రియులారా, ఎవరికి అపకారం చేయదు, ఉపకారం చేసేవారిగా ఉన్నప్పుడే దేవుని దృష్టిలో మనం అందరము కూడా నీతిమంతులుగా మార్చబడదుముగాక. ఒక రాజు రాబోతుంది ఏమండి, ఏదో ఒక రోజున మనం అందరం పోవాల్సిన వారమే. మరి పోయినప్పుడు మన అందరి గురించి చెప్పాలి, మంచిగా చెప్పాలంటే మనం ఏం చేయాలి? ఉపకారం చేసినప్పుడే మనం నీతిమంతులుగా ఉంటామండి. దేవుడికి మహిమ కలుగును గాక. అలా నీతిని ప్రతిరోజు మనం ఉదయించే సూర్యుడి వలె ఉండాలి. మన రక్షణ ఎలా ఉండాలి? వెలుగుచ్చు ఉన్న దీపం వలె ఉన్నప్పుడే అందమైన కిరీటంగా దేవుడు మనల్ని మార్చి ఆయన తల మీద మనల్ని ఉంచుకొని మనల్ని విడవకుండా ఉంటాడు. రెండో మాట చెప్తా. ఆయన చేతిలో ఉండే ఆశీర్వాదం ఏంటి? అందమైన కిరీటంగా చేస్తాడు, మనల్ని విడిచిపెట్టకుండా ఉంటాడు. ఇది జరగాలంటే నీతి రక్షణ మనలో ఉండాలి. రెండోదిగా ఆయన చేతిలో ఉంటే ఏం కలుగుతుందయ్యా అంటే ఎవ్వరు కూడా మనల్ని అపహరింపరు, అంటే ఎత్తుకొని పోరు. మనల్ని అపహరింపరు, చంపరు, మనల్ని నాశనం చేయరు. ఏమంటే ఎత్తుకొని పోకుండా దేవుడు ఆయన చేతిలో మనల్ని ఉంచుకుంటాడు. చూడండి అన్నమాట. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 28వ వాక్యం. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడును నా చేతిలో నుండి అపహరింపడు. ఆయన చేతిలో ఉంటే రెండోదిగా కలిగే ఆశీర్వాదం ఏంటయ్యా అని అంటే ఎవడు కూడా మనల్ని అపహరింపడు. అంటే ఎవడు కూడా మనల్ని ఎత్తుకొని పోడు. ఎవడు కూడా నాశనం చేసేవాడు మన దగ్గరకు రానివ్వకుండా దేవుడు ఆయన అరచేతిలో మనల్ని ఉంచుకొని ఉన్నాడు. ఆయన అరచేతిలో మనం ఉన్నాము కనుక ఎవడు కూడా మనల్ని అపహరింపలేడు, ఎవడు కూడా మనల్ని నాశనం చేయడు, ఎవడు కూడా మనల్ని ఎత్తుకొని వాడు. ఎందుకయ్యా అని అంటే మనం ఎవరి చేతిలో ఉన్నామో చెప్పండి? దేవుని యొక్క చేతిలో ఉన్నాము. ఆయన చేతిలో ఉన్నవాడిని ఆయన దాచుకొని నిత్యము ఆయన కృప చూపడం ప్రారంభిస్తాడు. మరి దేవుని చేతిలో ఉండగలుగుతున్నామా? ఆయన చేతికి మనల్ని మనం అప్పగించుకుంటున్నామా? మరొక మాట చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6:37. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. తండ్రిని మిమ్మల్ని నాకు అప్పగించాడు. తండ్రి మిమ్మల్ని నా చేతికి అప్పగించాడు. మీరు నా చేతిలో ఉన్నారు. మీరు నా చేతిలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అపహరింపను, మిమ్మల్ని త్రోసివేయను, మిమ్మల్ని దూరం చేయను. మిమ్మల్ని త్రోసివేయను. కొన్ని సందర్భాల్లో మనమే దేవుని వదిలేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని చేతిలో ఉన్నంత వరకు మనల్ని ఎవ్వడు కూడా ముట్టలేడు, తాకలేడు. మనల్ని తాకాలన్నా భయపడతాడు. మనల్ని తాకాలన్నా, మనల్ని ముట్టాలన్నా కూడా భయపడతాడు. ఒక 5-6 సంవత్సరాలు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆడు బయటికి వెళ్ళాడు అనుకోండి, ఒంటరిగా బయట వెళ్ళాడు అనుకోండి ఆడుకోవడానికి, పెద్దోడు కొడతాడు, చిన్నోడు కొడతాడు, వాడితో ఉన్నవాడు కొడతాడు, అందరూ కొడుతుంటారు, చీటికి మాడి కొడతా ఉంటారు. అదే వాళ్ళ నాన్నతో వెళ్ళి వాళ్ళ స్నేహితుల దగ్గర ఆడుకునే పిల్లల మధ్యలో వాళ్ళ నాన్న కూడా అక్కడ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఎవడైనా వాడిని కొట్టగలుగుతాడా? తిడతాడా? చెప్పండి. అంటే వాడిని తాకాలన్నా కారణం ఏంటి? వాడితో ఎవరున్నారు? వాళ్ళ నాన్న ఉన్నాడు. వాళ్ళ నాన్న ఉండడం బట్టి, వాళ్ళ తండ్రి ఉండడం బట్టి ఎవడు కూడా వాడిని తాకడు. వాడిని ఒక్క మాట కూడా అనరు. ఒకవేళ వీడిది పొరపాటైనా, వీడిది తప్పున్నా ఏమన్నా అంటారా? తిడతారా? ఏ మాట కూడా అనరు. అట్లాగే
మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క చేతిలో మనం ఉన్నాం అనుకోండి, ఎవడు కూడా మనల్ని అపహరింపలేడు, ఎవడు కూడా మనల్ని ముట్టలేడు, దుష్టుడు నీ దగ్గరికి రానే రాడండి. ఎందుకు తెలుసా? దేవుని చేతిలో మనం ఉన్నాం. దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు ఏది కూడా మనల్ని తాకదు. అందుకే కదా రాయబడింది, నేను ఎంత మాత్రం బయటికి మిమ్మల్ని త్రోసివేయను. ఎందుకో తెలుసా? తండ్రి మిమ్మల్ని నా చేతికి అప్పగించాడు, మీరు నా చేతిలో ఉన్నారు, నేను ఎన్నడూ మిమ్మల్ని అపహరింపను, ఎదుటివాడు మిమ్మల్ని ఎత్తుకుపోయేటట్లుగా నేను చేయను, ఎన్నడూ కూడా మిమ్మల్ని అలా విడిచిపెట్టే దేవుడు నేను కాదు. కనుకనే మీరు నా చేతిలో ఉన్నారా, ఖచ్చితంగా నేను మిమ్మల్ని భద్రం చేసుకుంటాను. వాక్యంలో రాయబడింది కదా, మీరు నా చేతిలో ఉన్నారు, మీరు నా చేతిలో ఉన్నారు కనుక దేవుడు అంటారు, నేను మిమ్మల్ని భద్రంగా కాపాడేదను అంటాడు దేవుడు. నేను మిమ్మల్ని భద్రంగా కాపాడుతున్నాను అని అంటే ఏంటో తెలుసా? మీరు నా చేతిలో ఉన్నారు కానీ నేను మిమ్మల్ని భద్రంగా కాపాడుతాను, నేను మీకు సురక్షితాన్ని కలగజేస్తాను. లోకంలో ఎన్నెన్నో జరుగుతున్నాయి, లోకంలో ఎన్నెన్నో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక ఆడబిడ్డను బయటికి పంపించాలంటే భయపడిపోతున్నారు. ఆడబిడ్డలనే కాదు కానీ ఒక వ్యక్తి ఒంటరిగా బయటకు పోవాలంటే భయపడుతున్నారు. ఒక వ్యక్తి బయటికి వెళ్ళాలి, క్షేమంగా మళ్ళీ రాగలుగుతామన్నా అంటే భయపడిపోతున్నారు. రకరకాల పరిస్థితులు దారుణంగా చేస్తున్నారు లోకంలో. ఎవడు ఎత్తుకుపోతాడో తెలియదు, ఎవడు అపహరిస్తాడో తెలియదు, ఎవడు పాడు చేస్తాడో తెలియదు. అయితే నువ్వు దేవుని చేతిలో ఉన్నావా, నువ్వు ఎక్కడ తిరిగినా ఏ సాతానుగాడు కూడా నిన్ను పట్టుకోలేడు. ఏ దుష్టుని యొక్క కను దృష్టిలో నువ్వు పడకుండా దేవుడు నిన్ను కాపాడడం ప్రారంభిస్తాడు, నీ కుటుంబాన్ని కాపాడడం ప్రారంభిస్తాడు, నీ బిడ్డల్ని కాపాడడం ప్రారంభిస్తాడు. మన బిడ్డలు అప్పుడప్పుడు బయటికి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు, హాస్టల్లో చదువుకుంటుంటారు, దూర ప్రాంతాల్లోకి వెళ్ళి ఉద్యోగం చేస్తుంటారు, దూర ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. అయ్యో నా బిడ్డల పరిస్థితి ఏమైపోతుందో, ఎవరు వచ్చి ఏం చేస్తారో, ఎలాంటి కష్టాలు వస్తాయో, బయట ఎన్నో జరుగుతున్నాయి కదా, నా బిడ్డలకి ఇలా అయిపోతుందేమో అని రకరకాల ఆలోచనలతో నీవు ఉన్నావేమో. దేవుడు అంటారు, ఇలాంటి భయాలు నీకు అక్కర్లేదు, వారు నా చేతిలో ఉన్నారు కనుక ఎవడు వాడిని చెప్పండి అపహరింపడు. ఆమె దేవుని ప్రియులారా, బైబిల్లో మనం బాగా చూడగలిగితే దావీదును మనం గమనిస్తే వినాలి, దావీదును మనం గమనిస్తే దావీదు ఎవరు చెప్పాలి? దావీదు ఎవరు? గొర్రెలు కాచుకునే వ్యక్తి. దావీదు గొర్రెలు కాచుకుంటూ గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు ఒక గొర్రెను ఏం చేసిందో తెలుసా? సింహం వచ్చి చెప్పాలి, సింహం వచ్చి పట్టేసింది, ఎలుగుబంటి వచ్చి పట్టింది. ఈ సందర్భాలు మనకు బాగా తెలుసు. అయితే దావీదు ఇప్పుడు ఏం చేశాడు? పోతే పోయిందిలే, ఒక గొర్రె కదా, ఎట్టయినా పోనీలే అని అనుకోలేదండి. ఆ గొర్రెల కాపరు ఏం చేశాడు తెలుసా? వెళ్ళి ఏ సింహం అయితే తన గొర్రెను మింగిందో ఆ సింహపు నోటిని చీల్చి ఆ గొర్రె పిల్లను బయటికి తీసుకుని వచ్చాడు. ఏ ఎలుకబంటి అయితే మింగివేయాలని చూసి తన నోటితో పట్టుకునిందో ఏమండి, తనను చీల్చి తన ప్రక్కన పడేసి ఆ గొర్రె పిల్లను తీసుకుని వచ్చాడు. మనకెందుకులే, మనం చేయలేము, మన వల్ల కాదు అని అనుకున్నాడా కాపరి? మనం చదువుకున్న మాట అదే, మీరు నా చేతిలో ఉండారు కనుక ఎవడు మిమ్మల్ని అపహరింపడు అని రాయడానికి గల కారణం ఏంటంటే, అక్కడ జరిగిన సందర్భం, నా గొర్రెలు నా స్వరాన్ని వింటున్నాయి, నా గొర్రెలు నాతో ఉన్నాయి, నా గొర్రెలు నా నడిపింపులో ఉన్నాయి. అలా ఎప్పుడైతే దేవుని నడిపింపులో ఉంటాయో, ఎవరు ఒకవేళ మిమ్మల్ని అపహరించాలని చూసినా, ఏ సింహం లాంటి నోటిలో నువ్వు పడినా, ఎలుకబంటి నోటిలో నీవు పడినా, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాటిలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకురావడం చేస్తాడు. వింటున్నారా? నేను ముగిచ్చేస్తాను చూడండి. దావీదు ఎలాగైతే ఆ గొర్రెను రక్షించాడో, ఎలాగైతే కాపాడాడో, దేవుడు మనల్ని కూడా కాపాడడం ప్రారంభిస్తాడు. ఏమండి, ఈ గొర్రెను సింహం మింగాలని చూసిందా లేదా? మింగాలని చూసి వెళ్ళిపోయిందా? పట్టుకునిందా లేదా అంటున్నా, చెప్పండి. మింగింది అని రాయబడి ఉంటుంది. అయితే మింగిన ఆ గొర్రెను ఏం చేశాడు దావీదు? గొర్రెను చీల్చి, ఆ సింహాన్ని చీల్చి ఆ గొర్రెను కాపాడాడు. మన కష్టాలు రావని నేను చెప్పట్లేదు, ఇబ్బందులు రావని చెప్పట్లేదు,
కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు వస్తాయి. అయితే ప్రభు ఏం చేస్తాడు తెలుసా? అవి మింగివేస్తున్నాయి అని అన్నప్పుడు దేవుడు దానిలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకురావడం ప్రారంభిస్తాడు. ఆమేన్. వాటిలో నుండి దేవుడు మనల్ని తప్పించడం ప్రారంభిస్తాడు. అందుకనే ఎవడు నిన్ను అపహరింపకుండా, అందుకే వాక్యంలో రాయబడి ఉంది కదా, ఏమని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, సింహము ఎలా తిరుగుతుందంట చెప్పండి? గర్జించు సింహం వలె ఎవడిని మృంగుదుమా అని తిరుగుతుంది. ఈ సింహం కూడా గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంది, ఎవడిని మృంగుదుమా అని తిరుగుతూ ఉంటుంది. అయితే మింగినప్పటికీ ఏం చేస్తాడో తెలుసా? దేవుడు దాని నోరిని చీల్చి మనల్ని బయటికి తీసుకురావడం ప్రారంభిస్తాడు. ఆమె మరొక సందర్భాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ దావీదు అన్నప్పుడు దేవుడు జ్ఞాపకం రావాలి. ఇక్కడ మీకు మరొక సందర్భం ఏంటో తెలుసా? దావీదు నమ్ముకొని, దావీదు మీదే ఆశలు పెట్టుకొని, దావీదుతో నడిపించబడాలని కొంతమంది ప్రజలు దావీదును నమ్మి వచ్చేసారు కొంతమంది. అయితే వచ్చిన ప్రజలు ఇంటి దగ్గర ఉన్నారు, భార్య పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటే, ఇతనితో ఉన్న సైన్యం అంతా బయటికి వెళ్ళి మరలా వచ్చేసరికి అమాలేకులు ఏం చేశాడు తెలుసా అండి? అమాలేకులు వచ్చి గుడారాలంతటిని పాడు చేసి భార్యలను, బిడ్డలను, వారికి ఉన్న ఆస్తిని, వారి దగ్గర ఉన్న సమస్తాన్ని లాక్కొని వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో ఎవరికి తెలియదు, ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అక్కడున్న ప్రజలు, దావీదును నమ్మిన అదే ప్రజలు ఇప్పుడు దావీదుని చంపాలని చూశారు. అయితే దావీదు అధైర్యపడిపోలేదండి. దావీదు అధైర్యపడిపోకుండా దావీదు ఏం చేశాడు తెలుసా? మరలా దేవుని ద్వారా ధైర్యం తెచ్చుకొని వారిని మరలా ధైర్యాన్ని కలగజేసి ఇప్పుడు అమాలేకుల మీదకి వెళ్ళి వారి మీద యుద్ధాన్ని చేసి ఏం చేశాడు తెలుసా? సమస్తమును రక్షించినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతాం. దావీదు ఏం చేశాడు తెలుసా? యుద్ధానికి వెళ్ళి ఎవరైతే పట్టబడ్డారో, ఎవరైతే అమాలేకుల ద్వారా పట్టబడి నాశనం అయిపోయి తీసుకుని వెళ్ళిపోయారో ఆ అమాలేకుల చేతుల నుండి దావీదు రక్షించినట్లుగా మనం ఆరాధిస్తున్న దేవుడు, ఎక్కడైతే మనం పట్టబడ్డామో, ఎవరి చేతులు అయితే ఇరుక్కుపోయామో, ఇంక మేము బయటికి రాలేకపోతున్నామండి, వీరి చేతిలోనే మేము పడిపోయాము, ఇక్కడే బంధించబడిపోయాము, ఈ బాధలోనే మేము కృంగిపోతున్నాం, మాకు వచ్చిన బాధ అంత ఇంతది కాదు, మాకు వచ్చిన కష్టం ఎవరు కడతీర్చలేనిది, మాకు వచ్చిన సమస్యను ఎవరు గట్టెక్కించలేనిది, మా సమస్య ఎవరికైనా చెప్దామంటే ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి మా సమస్యను తీర్చలేరు, మా బాధను తొలగించలేరు అని ఒకవేళ మీరు అనుకుంటున్నట్లయితే దేవుడు ఎవరో తెలుసా? ఆ సమస్యలన్నిటిలో నుంచి ప్రభు మనల్ని రక్షించునుగాక. అమాలేకుల చేతిలో నుండి దావీదు సమస్తాన్ని రక్షించేశాడండి. అలాగే మనలందరినీ కూడా ప్రభు రక్షించునుగాక. మనల్ని అపహరింపకుండా మనం రక్షించబడాలి అని అంటే, ఎవడు కూడా మనల్ని దుష్టుడు ఎత్తుకుపోకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా అండి? యోహాను సువార్త 10:27 రాయబడి ఉంది, ఆయన స్వరాన్ని వినాలి. ఏం చేయాలి మనం? ఆయన స్వరాన్ని వినాలి. అక్కడ ఉంటుంది, నా గొర్రెలు నా స్వరాన్ని వింటారు. ఏం చేస్తారు? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నువ్వు దేవుని స్వరాన్ని వింటే ఎవడు నిన్ను అపహరింపడు, ఎవడు నిన్ను నాశనం చేయడు, ఎవడు నిన్ను ఎత్తుకుపోడు. అలా జరగాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా అండి? ఆయన స్వరాన్ని వినాలి. కోడులు ఉన్నాయి, కోడిని మనం గమనిస్తుంటాం. తనకు పుట్టిన బిడ్డలు చూడండి, అప్పుడప్పుడు కొన్ని కోళ్ళు బయట తిరుగుతూ ఉంటాయి, తల్లికి దూరంగా తిరుగుతుంటాయి. దూరంగా తిరుగుతున్నప్పుడు ఏ కాకో, ఏ గ్రద్దో, ఏ పామో వచ్చిందనుకోండి, కోడి తల్లి ఏం చేస్తుందో తెలుసా? అరుస్తుంది, అరిచి పిలుస్తుంది. పిలిచినప్పుడు వచ్చాయా రక్షించబడతాయి. అలా కాకుండా మా అమ్మకి ఏం పని లేదు, ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటుంది. అరుచుకుంటే పోయిందిలే, మనకేం పని? అరుచుకొని గొంతు బావాలి, వచ్చింది లేదు. వస్తాయా ఈ కోళ్ళు? రావు. కొన్ని కోళ్ళకి వినబడదు, వినబడతాయా? నువ్వెంతైనారు ఏడుంటాయి కొన్ని కోళ్ళ. ఈ నెలలో ఒక పండగ వస్తుంది, ఉంటుంది. ఆ పండగ వచ్చినప్పుడు కొన్ని కోళ్ళని పిలుస్తుంటుంది తల్లి కొన్ని కోళ్ళని పిలిచినా, వస్తాను బా, ఆ మిద్ది పైన తిరుగుతుంటాయి. తిరిగినావా ఏం జరుగుతుంది? అది దుష్టుడు ఖచ్చితంగా ఎత్తుకొని పోతాడు.
కాబట్టి ఎక్కడ ఉండాలి మనం? తల్లి చెంతలోనే ఉండాలి, తల్లి అదుపులోనే ఉండాలి. తల్లి యొక్క కనుచూపు మేరలో ఉన్నంతసేపు నీకు కాపుదల. తల్లిని కాదని దాటి వెళ్ళావా ఏమవుతుంది? ఎవరో ఒకరోజు అపహరించి తీసుకొని వెళ్ళిపోతారు. ఎవరో ఒకరు కను దృష్టిలో పడతాం, జీవితాలే పాడైపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తల్లి కనుచూపు మేరలోనే ఉండాలి. తల్లి స్వరాన్ని వింటూ ఉండాలి. కొంతమంది అనరో, నువ్వు ఎంతైనా అరుచుకో, నువ్వేమన్నా చెప్పుకో, మాకు సంబంధమే లేదు. వినపడదు కొంతమందికి. వినపడుతుంది? ఏడేడో చూసుకుంటూ ఉంటాయి కొన్ని కోళ్ళు, కొన్ని కోడి పిల్లలు ఉంటాయి. ఉన్నాయి లేవా? ఈ కోడి పిల్లకి ఎంతైనా చెప్పు, అబ్బే లెక్కే ఉండదు. నువ్వు లెక్క చేయకపోతే మన జీవితాలే పాడైపోయాయి. అంతేనా కదా? అందుకనే దేవుని స్వరాన్ని వినాలి, తల్లిదండ్రుల యొక్క స్వరాన్ని వినాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నువ్వు వినినప్పుడే నీ జీవితం అద్భుతకరంగా మారుతుంది. వా నీకేం తెలీదా, ఊరికి అరస్తూ ఉంటావు. ఆయనకేం తెలియకుండానే నిన్ను కన్నారా? వాళ్ళకి ఏం తెలియకుండానే నిన్ను పెంచుతున్నారా? వాళ్ళకి ఏం తెలియకుండానే ఇంత పెద్ద మగోడైపోయావా? ఏమండి, వాళ్ళకి ఏం తెలియకుండానే ఇంత ఆడబిడ్డ అయిపోయావా? ఒక ఇంటోళ్ళని చేశారే నిన్ను. కొంతమంది చూడండి, ఏమైనా చెప్దామని పిలిస్తే నీకేమన్నా తెలుసా? నీకు తలకాయ లేదా? వీళ్ళకి ముందు తలకాయ లేదు. అందుకని తల్లిదండ్రుల యొక్క స్వరాన్ని వినరు కొందరు. దేవుని స్వరం వినేంతసేపు ఏమండి ఎవ్వరు మనల్ని అపహరింపరు, ఎవ్వరు మనల్ని ఎత్తుకుపోరు. వింటున్నారా? తండ్రి స్వరాన్ని వినాలి, దేవుని యొక్క స్వరాన్ని వినాలి. తల్లిదండ్రుల స్వరాన్ని విన్నంత కాలము మన జీవితాలు అద్భుతకరంగానే ఉంటాయండి. తల్లిదండ్రుల స్వరాన్ని వినకపోతే జీవితాలు మారిపోతాయి. ఎన్నిసార్లు చెప్పుకుంటా ఒక కోడికి చెప్పి 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 గమ్మగా అయిపోయినా నేనే. ఫోను చూడబాక అన్నా. నువ్వే అందే నాకు చెప్పేది, నువ్వు చెప్తే నేను వినాలా? ఆ కోడి మారు మనసు లేని కోడి అది. ఆ కోడికి మారు మనసే లేదు. చూడొద్దు అనట్లేదు. ఎప్పుడో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రాత్రి అంతా చూస్తూనే ఉంటుంది ఈ కోడి. చూస్తూనే ఉండు. ఏదో ఒక రోజు ఏదో ఒక గద్ద వచ్చి ఎత్తుకొని పోతా ఉంటుంది. చూస్తూ ఉండి నేను. అవునా కదా? చూసుకుంటా ఉండు. ఈ కోడి పోతే పోయింది, ఆ కోడితో ఆగదు, ఇంకొక కోడి కూడా పోతుంది దాని వెనక. అంతేనే కదా? అవునా కదా? నువ్వు విత్తనాలు వేసావనుకోండి, అక్కడెక్కడో ఉన్నదనుకో, అక్కడ తింటుంటుంది. ఈ కోడి తినే కోడి గమ్మకుండదు. తనతో ఉండే చెల్లిని, తనతో ఉండే తమ్ముడిని, తనతో ఉండే ఏమండి వాళ్ళని కూడా పిలుస్తుంటాయి. దా ఈడ భలే ఉంది, అమ్మకాడే ఏంది అంటావు, అమ్మకే సరిపోదు మనకు రా అని చెప్పి పిలుస్తుంది. ఈ కోళ్ళు అంటే అమ్మని దాటి వస్తే మనము చచ్చిపోతాము, ఎవరో ఒకరు మనల్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఎందుకు ఎత్తుకోమో పరిగెత్తుకుంటూ వచ్చేద్దాం మనం అంటది ఈ కోడి. సామాన్యమైన కోడి కాదు. భలే వస్తుంది ఆ కోడి. ఇంత పెద్ద బ్యాగ్ ఒకటి పెట్టుకొని, ఆ బ్యాగ్లో బైబిల్ పెట్టుకొని, వాటర్ బాటిల్ పెట్టుకొని, చూసేవాళ్ళందరూ ఎంత భక్తి పొర్రాలు అనుకోవాలి ఈ కోడిని. అంత భక్తిగా వస్తుంది ఈ కోడి. ఎన్నైనా చెప్పు, ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను, ఫోన్ చూడొద్దండి అన్న. ఫోను ఎంతసేపు చూస్తామన్నా మ్యాక్సిమం, ఒకవేళ వర్క్ ఉంటే 10, ఎక్కువ 10, 11. ఈ కోడి ఉందన్నా ఉదయం 3, 4 దాకా చూస్తూ ఉంటుందన్నా. చూడొచ్చన్నా? నువ్వు చెప్పలేను. సరే, యవనస్తులంటే ప్రేమలో పడ్డారు, వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా దాంట్లో మునిగిపోయినారు. ఇంక చేయలేను, మనం ఏం చేయలేము, మునిగిపోయినాడు, ఇంకా ఆడే ఉంటాడు. ఈ కోడి చిన్న కోడి, దీనికి ఎన్ని చెప్తున్నా ఏం అవసరం, ఏం చూస్తున్నావు నువ్వు అసలు? నీకేమంతా ఆ ఫోన్తో? సైలెంట్లో కూడా పెడుతుందన్న ఈ కోడి. సైలెంట్లో పెడేసి ఫోన్ వచ్చినా కూడా ఇది కోడి. అందుకనే కొంతమంది తల్లులు ఉన్నారు మంచోళ్ళు. ఇప్పుడు మెరిసక్ అంటే ఉపయోగం, ఆమె ఫోన్ అక్కడ ఇప్పుడు అన్నీ ఫోన్తోనే పెడేసింది గవర్నమెంట్ కూడా. ఫోన్ లేకపోతే కథ కదలట్లే. మళ్ళీ అన్ని చిన్న ఫోన్లు వచ్చేయాలి, నోకియా ఫోన్లు. ఎంత బాగుంటుందో ప్రపంచం అనుకుంటుంటా నేను కూడా. ఈ ఫోన్లు అన్నీ ఎగిరిపోయి చిన్న ఫోన్లు కదా, చిన్న ఫోన్లు చేస్తే ఎంత బాగున్నావు.
అప్పుడు ఏ గోళ ఉండదు. ఈ పెద్ద ఫోన్లు వచ్చి దాంట్లో తంబులు వేసి దాంట్లో ఫోటోలు తీసి దాంట్లోనే పెట్టి అబ్బా తలకాయ నొప్పి. ఈ ఫోన్ వల్లే అందరు చెడిపోతున్నారు. కాబట్టి బిడ్డల కోసం ప్రార్థన చేయండి. కొన్ని కోళ్ళు ఉన్నాయి ఏమండి, తల్లి స్వరాన్ని వినకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి కనుక అందుకనే అపహరించబడుతున్నాయి. అందుకనే సాతానుగాడు ఎత్తుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. కనుకనే మీరు ప్రార్థన చేయండి. మనం చూడగలుగుతాం బైబిల్లో దేవుడు అంటారు, ఇదిగో ఎవడు మిమ్మల్ని అపహరింపకుండా అంటే మిమ్మల్ని చంపకుండా ఉండాలి అని అంటే మీరు ఏం చేయాలో తెలుసా? గొర్రెల యొక్క రక్తాన్ని తీసుకొని వచ్చి మీ గుమ్మాలకి పోయండి. మీ గుమ్మాలకి ఆ గొర్రెల రక్తాన్ని పోయండి. పూసినప్పుడు సంహరించే దూత మీ దగ్గరకు వచ్చినప్పుడు అది మిమ్మల్ని సంహరించదు, అపహరించదు. ఎందుకో తెలుసా? మీ గుమ్మాలకి ఏం పూయబడబడి ఉన్నాయి అని అంటే గొర్రెల యొక్క రక్తం. ఈ రక్తము దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే రక్షణకు సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఏ కుటుంబంలో అయితే దేవుని యొక్క రక్తం ప్రోక్షించబడి ఉంటుందో, దేవుని చేత కడగబడి ఉంటుందో, ఆ రక్తం ద్వారా మనం అందరము కూడా కాపాడబడుదుముగాక. దేవుని ప్రియులారా, దేవుని చేతిలో ఉన్నప్పుడు ఎవరు మనల్ని అపహరింపడు. కొంతమంది మాట్లాడుతుంటారు, ఏమన్నా తెలుసా? రాజుగారు అంటారు, నా చేతిలో నుండి మిమ్మల్ని రక్షించగలిగిన దేవుడు ఎవరున్నారు, నా చేతిలో నుండి మిమ్మల్ని బయటికి తీసుకుని వచ్చే దేవుడు ఎవరున్నారు అని మాట్లాడుతారు రాజుగారు. అయితే అతనికి తెలియని విషయం ఏంటంటే ఏమండి, సర్వాన్ని సృష్టించిన దేవుడు రారాజుని వారు ఆరాధిస్తున్నారని వారికి తెలియట్లేదు. అయితే రాజుగారు ఇప్పుడు ఏం చేశారో తెలుసా? షడ్రకు మేషకు అబేద్నెగోలను తీసుకుని వెళ్ళి అగ్నిని ఇంకా రెట్టింపుగా చేసి అగ్నిలో వారిని పడవేశారండి. అగ్నిలో వారిని పడవేసినప్పటికీ వాళ్ళు చనిపోయారంటే చనిపోయారా? చెప్పండి అండి. ఆ అగ్నిలో నుండి దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చేటట్లుగా ప్రభు చేశాడు. కారణం ఏంటో తెలుసా అండి? వాళ్ళెవరు దేవుని చేతికి అప్పగింపబడిన వారు, దేవుని చేతిలో ఉన్నవారు, దేవుని స్వరాన్ని వింటున్నవారు. నువ్వు నేను దేవుని స్వరాన్ని వింటే ఎవరు కూడా మనల్ని అపహరింపలేరు, ఎవరు కూడా మనల్ని నాశనం చేయలేరు, ఎవరు కూడా మనల్ని పాడు చేయలేరు. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. అగ్నిగుండంలో నుండి దేవుడు మనల్ని తప్పించునుగాక. అగ్నిగుండంలో నుంచి మనం తప్పించబడాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని చేతికి అప్పగింపబడాలి. దేవుని చేతిలో మనం ఉండాలి. దేవుని చేతిలో ఉంటే ఎవరి చేతికి ప్రభు మనల్ని అప్పగించడు, మనల్ని ఎవడు కూడా అపహరింపడు. దేవుని చేతిలో ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏంటి? రెండే రెండు. ఒకటి, దేవుని చేతిలో రాజకీయ మకుటంగా ఉంటాం, అంటే అందమైన కిరీటంగా ఉండి ఆయన తల మీద పెట్టబడి మనల్ని విడవకుండా ప్రభు ఉంటాడు. రెండోదిగా ఎవరు మనల్ని అపహరింపరు. కనుకనే ఇన్ని దినాలు ఎవరెవరో చేతి కింద ఉన్నాం, ఎవరెవరో చేతి కిందో మనం బ్రతికాం. ఇంక మీదట ప్రభు వాటన్నిటి నుంచి విడిపించి ఒక ఉన్నతమైన పాత్రగా ప్రభు చేసి ఆయన చేతిలో మనం ఉందుముగాక. ఆయన చేతిలోనే మనం చిరకాలము నడిపించబడుదుముగాక. ఆమేన్.